నేనే ఇందాక నువ్వు తాళి తయారు చేస్తున్నప్పుడు మెసేజ్ చేశాను. ఇప్పుడే మేస్టర్ గారి దగ్గర నేను తీసుకెళ్తాను. తను మిస్ అయ్యాడు. ఇంతమంది చూస్తుండగా విషం తాగుతావా? ఎంతమందిని వెర్రి బాగులు వాళ్ళని చేసావు. పిచ్చి మోహాన్ని చేసి ఆడుకున్నావు కదే. అసలేంటిదినా మీకు కావాల్సింది? నేను పెళ్లి చేసుకోవడమా, నేను శ్రావణ్ణి పెళ్లి చేసుకోవడమా? ఏది మీకు ముఖ్యం? ఏంటి రెచ్చిపోతున్నావు? నాయకర్ గారు ఆగండి, మీరు ఆగండి. సూర్య, ఏంటి మీ వదిన్నేం అడుగుతావు? నన్ను అడుగు. అవును, నువ్వు శ్రావణ్ణి పెళ్లి చేసుకోవడమే కావాల్సింది. అయితే చెప్పు, అయితే ఏంటి? అయితే చెయ్యండి. చెయ్యండి అన్న, శ్రావణ్కిచ్చే చెయ్యండి. చేస్తారా? చేయగలరా? మీరు చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ పెళ్లి జరగదు. ఎటో చూస్తావేంటోదినా? చెప్పండి, నాది తప్పన్న మీ అందరిలో ఒక్కరైనా చెప్పండి. శ్రావణ్తో నీ పెళ్లి నేను చేస్తానని చెప్పండి. చెప్పగలరా? జరిగేటప్పుడు అన్నీ జరుగుతాయి. ఈలోగా జరగకూడనివి కూడా జరుగుతున్నాయి కదా నాన్న. ఏ తప్పుగా అన్నానా? చెప్పు నాన్నా. ఏంటే ఏంటో జరగకూడనివి చెప్పు. జరగకూడనివి ఏం జరుగుతున్నాయి ఇంట్లో? ఏం జరగటం లేదా నాన్న? ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే నా ఆత్మహత్యకు ప్రయత్నించింది.
నాయకులు గారు, నిజం చెప్పండి, ఏమైంది? అసలేం జరిగింది? చెప్పండి. స్వామి మలై నాయకర్ గారు ఆత్మహత్య చేసుకోబోయారు. మిమ్మల్ని ఇరికించడానికో అందరిలో ఇబ్బంది పెట్టడానికో ఈ విషయం బయట పెట్టడం లేదు నాన్న. నేనెందుకు ఆత్మహత్య చేసుకోబోయానో చెప్పడానికి మాత్రమే బయట పెట్టాను. లేదంటే దీనికి కూడా కారణం సాత్విక ఐశ్వర్యలే అని వాళ్ళని చంపినా చంపేస్తారు. మీరు ఆత్మహత్య? అసలేంటండి ఇదంతా? నేను ఈ పెళ్లి వద్దన్నానా నాన్న? సాత్విక్ ని ప్రేమించానన్నాను, కాదు శ్రావణ్ణి పెళ్లి చేసుకోవాలన్నారు. సరే అన్నాను. సాత్విక్ మీద ప్రేమను తొక్కిపెట్టి శ్రావణ్తో పెళ్లి పీటలెక్కడానికి సిద్ధపడ్డాను. పెళ్లి చెడిపోవడానికి కారణం నేను కాదు కదా నాన్న. మరి నన్నెందుకు దోషం చేసి మాట్లాడుతున్నారు? మీరెందుకు నాకు అన్యాయం చేయాలనుకున్నారు? అందుకే ఇవన్నీ చూసే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నాకంతకంటే మార్గం కనిపించలేదు దినా. ప్రేమ ఎలాగో దక్కలేదు, పెళ్లి చెడిపోయింది. పైగా నా వల్ల మీకెవ్వరికీ మనశ్శాంతి మిగల్లేదు. ఈ నరకానికంతటికీ మూల కారణం నేను. ఆ నేనే లేకపోతే అనిపించింది, అంతే.
వండర్ఫుల్. చాలా గొప్పగా చెప్పావు. వినే వాళ్ళ మనసు కరిగిపోయేలా చెప్పావు. సరే, ఒక చిన్న విషయంలో క్లారిటీ ఇస్తావా? నువ్వు చెప్పిన 3 కారణాల్లో ఏ కారణంగా ఆత్మహత్య చేసుకోదలుచుకున్నావో చెప్పగలవా? ప్రేమ దక్కలేదనా? పెళ్లి చెడిందనా? లేదు మాకెవ్వరికి మనశ్శాంతి మిగలేదనా? దేని గురించి సూసైడ్ చేసుకోవాలనుకున్నావు? చెప్పు మీనాక్షి, వదిలి అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. మంచో చెడు నీ మనసులో ఉన్న మాట చెప్పటానికి సరైన సందర్భం దొరికింది. నీకింతకంటే మంచి ఛాన్స్ దొరకదు. చెప్పు చెప్పు మీనాక్షి, చెప్పు. నీ ఫీలింగ్స్ అందరికీ అర్థమయ్యేలా చెప్పు. అప్పుడు చచ్చిపోయే కంటే ఇప్పుడు చచ్చిపోవడమే బెటర్. ఈ పెళ్లి తప్పిపోయిందనే అమ్మో, మీ కొంపలో ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదే. గుడ్ గుడ్. నా నెక్స్ట్ ఎత్తుగడకి మీరిలా ఉండడం అవసరం. అలేఖ్య గెలవడం చాలా చాలా అవసరం. తప్పు చేసావు మీనాక్షి, వచ్చిన గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసావు. నువ్వు సాత్విక్ మీ త్యాగాలతో నన్ను చేష్టలుడికి ఎలా చేస్తున్నారు. ఐఎమ్ సారీ. గుడ్, వెరీ గుడ్. ఏది మళ్ళీ ఒక్కసారి అందరికీ అర్థమయ్యేలా చెప్పు. నేను బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నాను అనుకుంటున్న వాళ్ళకి అర్థమయ్యేలా ఇంకొక్కసారి చెప్పు మీనాక్షి.
శ్రావంతో పెళ్లి నాకిష్టమే. చాలు మీనాక్షి, ఇక చూడు నీ పెళ్లి ఎలా జరిపిస్తాను. ఇప్పుడు చూడు. ఇది జరగకూడదనుకునే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా జరుగుతున్న పెళ్లి చూడటం తప్ప ఏమీ చేయలేని విధంగా నీ పెళ్లి జరిపిస్తాను. చూడు మీనాక్షి, ఈ పెళ్లి విలువ నీకిప్పుడు తెలీదు. రేపు శ్రావంతో పెళ్ళై కాపురానికి వెళ్ళాక అప్పుడు అప్పుడు నువ్వే అంటావు, వదినా నువ్వు ఆ రోజు ఈ పెళ్లి చేసుండకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు అని. ఈ మాట నువ్వు గుర్తుపెట్టుకో. ఇక మిగతా విషయాలన్నీ నాకు వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. మావయ్య, మనం చక్క పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకేమాత్రం రిలాక్స్ కాలేం. పదండి చెప్తాను. అత్తయ్య, మీతో కూడా పనుంది, పదండి. అన్నయ్య, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నీ జీవితాన్ని నువ్వే ఇలా నాశనం చేసుకుంటున్నావు? నాన్న బతికుండాలి, సాత్విక్ బాగుండాలన్నయ్య. నువ్వు చచ్చిపోతావురా? మనసుని చంపుకున్న నేను ఏనాడు చచ్చిపోయానన్నయ్య. శ్రావంతో కాపురానికి వెళ్ళేది బతికున్న శవం మాత్రమే. అమ్మా, నీ ప్రేమ తపన నాకు అర్థమయ్యాయి, కానీ అది అందుకునే అదృష్టం నాకు లేదు. నన్ను క్షమించనయ్యా, క్షమించు.
ఏంది సాత్విక్ బాబు ఎలా వచ్చినావు? ఏదైనా పనుండదా? ఏంది బాబు నాతో చెప్పు. అన్నయ్యతో చెప్పాలి. సరే అన్నయ్య పూజ గదిలో ఉండాడు, రా వెళ్దాం. జగ్గప్ప తమ్ముడొచ్చినాడు. ఏం లేదన్నయ్య, నీకు విషయం చెప్దామని వచ్చాను. మీనాక్షి ఆత్మహత్య చేసుకోబోయిందన్నయ్య. ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది బాబు? తనకి ఏదైనా అయితే నేనంటూ ఇలా ఉండను కదా నాగిరెడ్డి. ఈ విషయమే నీకు చెప్పి వెళ్దామని వచ్చాను అన్నయ్య. నువ్వు పూజ చేసుకో. అదేంటో అందరి బాధలు అర్థం చేసుకునే అమ్మవారికి నా బాధ ఎందుకో అర్థం కాదు. అసలు ఎవరన్నా ఈ ఐశ్వర్య సంతోషులు నాకేమవుతారు? నా కోసం, నా ప్రేమ కోసం ఎందుకన్ని కష్టాలు పడుతున్నారు? తను కడుపుతో ఉన్నానన్న విషయం మర్చిపోయి నేను ఎక్కడ చస్తానోనని తుపాకీ తీసుకుని రాత్రి బౌళ్ళు నా వెంటే తిరిగిందన్నయ్య ఐశ్వర్య. తన ప్రాణాలకి హాని ఉందని తెలిసినా తెగించి మీనాక్షిని నన్ను కలపాలని చూశాడన్నయ్య ఆ సంతోష్. అయినా వాళ్ళందరూ కానివాళ్ళు, అయిన వాడివి నువ్వు. మా ప్రేమలో ఉన్న నిజాయితీ బయట వాళ్ళైనా వాళ్ళకి తెలిసింది. తోడబుట్టిన వాడివి నీకు తెలియలేదన్నయ్య. నిజంగా మా బ్యాడ్ లక్. కానీ ఒక్క విషయం అన్నా, ఆ రోజు నువ్వు అన్నావే మీనాక్షి ఏం చేసిందని. చేసిందన్నయ్య. నేను కూడా చేయలేనంత పెద్ద పని చేసింది. ప్రేమ కోసం నేను తన్నులు తినడానికి సిద్ధపడ్డాను, కానీ తను చావడానికే సిద్ధపడింది. ఇది చాలదా అన్న మీనాక్షికి నా మీద ప్రేమ ఉందని చెప్పడానికి? అలా అని నిన్ను కత్తిపట్టి నా ప్రేమను గెలిపించమను, నన్ను మీనాక్షిని కలపమను అడగట్లేదన్నయ్య. మీనాక్షిపై నీకున్న అభిప్రాయాన్ని మార్చుకోమంటున్నా. నీకు ఈ విషయం చెప్పడానికే వచ్చాను అన్నయ్య. నువ్వు నాకు అబద్ధం చెప్పడం నేర్పించలేదన్నా, మనసులో ఉన్న మాటను మాత్రమే చెప్పడం నేర్పించావు. నా ప్రాణాలు తీస్తారని తెలిసి మీనాక్షికి ఇచ్చిన లెటర్ నేనే రాశానని చెప్పాను.
అలాంటిది నా ప్రేమ కోసం ప్రాణం ఇవ్వబోయిన మీనాక్షి గురించి నీకు చెప్పకుండా ఎలా ఉండగలనన్నయ్య? సారీ అన్నయ్య, ఇలా చెప్పొచ్చో లేదో ఇది టైమో కాదో ఆలోచించకుండా వచ్చాను. వెళ్ళొస్తానన్నా. నేను ఒక్కదాన్నే నా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఎంత డబ్బు నగలు కుమ్మరిస్తే మీనాక్షి మనసు నుంచి సాత్విక్ గాడు మాయమవుతాడో అంత. No, Alekya. Control yourself. Control. పెళ్ళయ్యాక మీ కూతురు సాత్విక్ గారితో లేచిపోదని హామీ ఇవ్వగలరా నాయకర్ గారు? మేము ఈ పెళ్ళి వద్దనుకుంటున్నాం. చాలు మీనాక్షి, ఇక చూడు నీ పెళ్లి ఎలా జరిపిస్తానో. ఇప్పుడు చూడు. పెళ్ళయ్యాక మీ కూతురు సాత్విక్ గారితో లేచిపోదని హామీ ఇవ్వగలరా నాయకర్ గారు? మేము ఈ పెళ్ళి వద్దనుకుంటున్నాం. శ్రావంతో నీ పెళ్లి నేను చేస్తానని చెప్పాడు. మీనాక్షి మనసు నుంచి సాత్విక్ గాడు మాయమవుతాడో అంత. శ్రావంతో నీ పెళ్లి నేను చేస్తానని చెప్పాడు. పెళ్ళయ్యాక మీ కూతురు సాత్విక్ గారితో లేచిపోదని ఒక్కరైనా హామీ ఇవ్వగలరా నాయకర్ గారు? మీనాక్షి మనసు నుంచి సాత్విక్ గాడు మాయమవుతాడో అంత. చెప్పగలరా? వద్దలేక్య, మర్చిపోమన్నానా? మీనాక్షికి శ్రావంతో పెళ్లి జరిపిస్తానని మాటిచ్చావు. ఆ ప్రామిస్ ఒక్కటి నిలబెట్టుకోవాలి. స్వామి మలై నాయకర్ గారు ఆత్మహత్య చేసుకోబోయారు. ఒకసారి నీ కోపాన్ని, ఈగోని కంట్రోల్ చేసుకుని నేను చెప్పేది విను. అయినా శ్రావణ్ కూడా చెడ్డవాడేం కాదు. సాత్విక్, ఐశ్వర్య బెదిరించడం వల్ల అలా మాట్లాడాడు అంతే. ఇన్ఫాక్ట్ ఆ ప్లేస్ లో నేనున్నా అలాగే రియాక్ట్ అవుతాను కదా. ఎస్, అంతే. ఇక దీని గురించి ఆలోచించకూడదు.
అమ్మా లేఖ్య, హారతి తీసుకో. వెళ్ళొస్తానత్తయ్య. శ్రావణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అలేఖ్య, మీనాక్షిని కొంచెం మనసులో పెట్టుకొని మాట్లాడమ్మా. అదేంటి? అలా అన్నవేంటత్తయ్య? ఏం లేదమ్మా, ఇంటికొచ్చి ఇంత రాద్ధాంతం చేశారు. సంబంధం వద్దన్నారని కోపం మనసులో పెట్టుకోవద్దని. అదేంటత్తయ్య? నాకు ఆ ఫీలింగే ఉంటే శ్రావణ్ ఇంటికి అసలు బయలుదేరిని కదా. నిజమే అనుకో, అంత తక్కువ చేసి మాట్లాడితే ఎవరికైనా కోపం రావటం సహజం. నీలాంటి ఆత్మాభిమానం గల ఆడపిల్లకైతే ఇక చెప్పాల్సిన పని లేదు. కానీ మీనాక్షికి ఇప్పుడు ఈ సంబంధం తప్ప వేరే గతి లేదు. ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నానని మీ ఉద్దేశం? చెప్పండి అత్తయ్య, నేనేం చేయబోతున్నాను అనుకుంటున్నారు? వేరే ఉద్దేశం ఏం లేదు అలేఖ్య. మాట పట్టింపు విషయంలో నీకు ఆవేశం ఎక్కువ, శ్రావణ్ వాళ్ళకి అవకాశం ఎక్కువ. మీనాక్షిని ఉద్దేశించి గాని మన కుటుంబాన్ని ఉద్దేశించి గాని వాళ్ళు పొరపాటు నోరు జారినా మనసులోకి తీసుకోకుండా పిల్ల జీవితాన్ని బాగు చేయి తల్లి. ఇప్పుడు నాకు విషయం అర్థమైంది అత్తయ్య. మీరు ఇంతకాలం నా మీద నమ్మకంతో ప్రశాంతంగా ఉంటున్నారనుకున్నాను, కానీ అపనమ్మకంతో ఉంటున్నారన్నమాట. చచ్చా, అదేం మాటమ్మా, నా ఉద్దేశం అది కాదు. ఈ సమస్య వయసు పెద్దది, నీ అనుభవం వయసు చిన్నది. ఆవేశంతో కాక ఆలోచనతో పరిష్కరించాల్సిన పరిస్థితి ఇది. పోనీ మరిదిగారిని పంపిద్దామంటే అసలే కోపిష్టి మనిషి. కూతురు గురించి వాళ్ళేమాత్రం తప్పుగా మాట్లాడినా పరిస్థితి ఇంకా దిగజారిపోతుందేమోనని భయం. మిమ్మల్ని కాదని నేను వెళ్ళటమూ బాగుండదు. ఇవన్నీ తీసి పక్కన పెడితే మన వంశానికి ఒక శాపం ఉంది తల్లి. నాతో సహా ఈ ఆడపిల్ల భర్తతో ఎక్కువ కాలం కాపురం చేయలేకపోయారు. ఇప్పుడు మీనాక్షి భర్త అన్న బంధానికి కూడా నోచుకోకుండా పోతుందేమోనని భయంగా ఉంది నాకు. మీనాక్షి తరపున అడుగుతున్నాను, దాని భవిష్యత్తును భిక్షగా ఇవ్వు తల్లి. సరే అత్తయ్య, మీరెలా అడిగినా కోడలిగా మీకు మాటిస్తున్నాను. ఏం చేసైనా సరే మీనాక్షి పెళ్లి శ్రావణ్తోనే జరిపిస్తాను. వస్తాను.
అంజన రేఖ వాల్గనుల అంచుల దాట మనోజ్ఞ మల్లికా కుంజములు సుధా మధుర కోమల గీతికలాలపించు ఓ కంజదళాక్షి నీ ప్రణయగానములో పులకిల్తునా మనోరంజని పుష్పవృష్టి పైరాల్చి నిను పులకింపజేతునా ఆ ఆ ఆ అబ్బో మీ దగ్గర ఈ కాలు కూడా ఉందా? అంత లేదు, అరుగుంతే. మూడ్ కోసం యూస్ చేసుకున్నా. ఈ నవ్వే ఏముందే మీ ఆడల్లో? ఈ నవ్వుతోనే చంపుకు తింటున్నారు మా మగాళ్ళని. సరే నేను వెళ్తా, టైం అయింది. సినిమా టైటిల్స్ కూడా పడకుండా వెళ్తానంటావేంటి? సరే అర్థమైంది ఎందుకు వెళ్తా అంటున్నావు. ఏ జన్మలో ఎవరిని విడదీశాను, ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాను. సరిగ్గా టైంకే బెల్లు కొట్టి చేస్తారు. అబ్బా వస్తున్నా. మీరు చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు. హాయ్ శ్రవణ్. ఈవిడేంటి ఇంత కూల్గా మాట కలుపుతోంది? అంటే అరుంధతి చెప్పినట్టే కాంప్రమైజింగ్కి వచ్చిందా? వస్తే వచ్చింది, కానీ ఇలాంటి టైంలో వచ్చింది ఏంట్రా దేవుడా. అయితే ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటి? క్లోజ్గా ఉండాలా, కోపంగా ఉండాలా? శ్రావణ్, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? లోపలికి రావచ్చా?
అంటే అది నాన్న ఇప్పుడు